హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ థింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ కార్డ్ మనకి జస్టినా, స్టార్టింగ్ విత్ జస్టిస్, నైట్ ఆఫ్ పెంటకల్స్, నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ మీకు జస్టిస్ చేయాలి. అంటే మేబీ ఈ పర్సన్ మీతో సెపరేషన్లో ఉండొచ్చు, లేదా కాంటాక్ట్లో లేకపోయి ఉండొచ్చు, లేదా సంథింగ్ హ్యాపెన్ బిట్వీన్ యూ బోత్. సో తర్వాత ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలన్నా ఈ పర్సన్కి కొంచెం గిల్ట్ ఫీలింగ్, ఎందుకంటే మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని సరిగా ట్రీట్ చేద్దాం, మిమ్మల్ని రెస్పెక్ట్ ఇద్దాం, మీతో రెసిప్రాసిటీ మీతో ఉందా, రెసిప్రాసిటీ చూపిద్దామన్నా కూడా ఇప్పుడు మీరు అవైలబుల్ లేరు ఈ పర్సన్కి. సో నౌ దే ఆర్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్, దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఈ పర్సన్ విత్ అన్ అపాలజీ అండ్ apology and a proposal, apology and proposal ప్లస్ ఇంకొకటి ఏంటది, సమ్ ఆఫర్. ఒక ఆఫర్తో తిరిగి వస్తారు మీ దగ్గరికి. అండ్ దిస్ టైమ్ దే వాంట్ టు ట్రీట్ యూ లైక్ ఎ కింగ్ ఆర్ క్వీన్. ఎందుకు ఇప్పుడు, ఎందుకు రీసెంట్ పాస్ట్లో లేనిది ఇప్పుడు సడన్లీ ఈ పర్సన్కి ఎందుకు మీరంటే అంత ఇంట్రెస్ట్, ఎందుకు సడన్గా బిహేవియర్ చేంజ్ అయిపోయింది అంటే సంథింగ్ హ్యాపెన్ ఇన్ దిస్ పర్సన్స్ లైఫ్. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లో నుండి వాక్ అవే చేశారో ఏదో జరిగింది. ఈ పర్సన్కి ఒక అవేకనింగ్ కాల్ వచ్చింది యూనివర్స్ నుండి. బట్ ఏంటి, ఏం జరిగింది అసలు, అవేకనింగ్ కాల్ అంటే ఏంటి, ఏం తెలిసింది మీకోసం ఈ పర్సన్ కన్నా అంటే మీరు మీ పాస్ట్లో మీరు ఎలా ఉండేవారో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయారు ఇప్పుడు. అదొకటి మీ బిహేవియర్తో అర్థమవుతుంది ఈ పర్సన్కి. అండ్ ఇంకొకటి కంపేర్ టు మీ కెరీర్, పాస్ట్లో ఉన్న మీ కెరీర్కి ఇప్పుడు మీకు ఉన్న ఈ కెరీర్కి ఆర్ దట్ ఫైనాన్షియల్ కండిషన్ ఆర్ మీ ఇమేజ్, ఇదంతా కూడా పాస్ట్తో కంపేర్ చేసి చూస్తే ఈ పర్సన్ మీలో చూస్తున్నది ఏంటంటే ఒక కొత్త పర్సన్, ఒక కొత్త ఇమేజ్ని చూస్తున్నారు, ఒక కొత్త పర్సన్ని చూస్తున్నారు, ఒక కొత్త కొలెక్టివ్. దిస్ కలెక్టివ్ అంటే మీరు వ్యూవర్స్, వీడియో చూస్తున్న వాళ్ళు ఒక కొత్త పర్సన్గా అలా కనిపిస్తున్నారు మీరు మీ పర్సన్కి. ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే మిమ్మల్ని ఇన్ ద రీసెంట్ పాస్ట్ అసలు ఎంత దారుణంగా ట్రీట్ చేసి ఉండొచ్చు అంటే ఈ పర్సన్, మీరేదో మీ పర్సన్ వెనక పడుతున్నట్టు, మీ పర్సన్ని పదే పదే మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నట్టు, లేదా మీరు ఒకవేళ ప్రపోజల్ ఇచ్చుంటే ప్రపోజల్ ఎవరు ఇంకా మీ ప్రపోజల్ ఇంకెవరు యాక్సెప్ట్ చేయరు, మీకు ఇంకెవరు దొరకరు మీ పర్సన్ తప్ప, కాబట్టే మీరు మీ పర్సన్ వెనక పడుతున్నారు ఈ ప్రపోజల్తో అని అలా ఫీల్ అయ్యారు ఈ పర్సన్. బట్ ఇక్కడ ఏంటంటే జరిగింది ఏంటి అని అంటే ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారు మీ పర్సన్, ఒక గోల్డెన్ టికెట్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే
తను ఏదైతే తన పాస్ట్ ఏదైతే ఉందో తన పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టుగా వదిలేశారు. ఇప్పుడు సడన్లీ మీకోసం ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు ఎక్కడి నుంచో. దే ఆర్ వాచింగ్ యూ, స్టాకింగ్ యూ, స్పైయింగ్ యూ. యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. ఓకే, లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న మీ పర్సన్ సడన్లీ మీ వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు. మార్నింగ్ టు నైట్ పడుకునే వరకు మీ ఆలోచనలే ఉంటున్నాయి మీ పర్సన్ మైండ్లో, ఇంకెవరు లేరు. బట్ ఇక్కడ యూనివర్స్ కూడా మీ పర్సన్కి చెప్తుంది ఏంటి అని అంటే, యు ఆర్ దేర్ సోల్మేట్. సో మీ మధ్య ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఉండరు. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతారు. లేదా ఏదో ఒకటి జరిగి వాళ్ళు విడిపోవడం, మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికే రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆల్రెడీ జరుగుతున్నాయి లేదా జరిగి ఉండొచ్చు ఇన్ ద పాస్ట్. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ రిగ్రెటింగ్ ఈ మిస్డ్ ఆపర్చునిటీ. మళ్ళీ ఎలా గ్రాబ్ చేయాలి, మిమ్మల్ని మళ్ళీ ఎలా తన వైపు తిప్పుకోవాలి, మళ్ళీ ఎలా మిమ్మల్ని ట్రాక్ చేయాలి అంటే, మీరు మాట్లాడుకోవచ్చు కానీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైతే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే సంథింగ్ లైక్ ఎవరో తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే వాంటెడ్లీ దే ఆర్ స్టార్టింగ్ సమ్ కాన్వర్సేషన్. వాంటెడ్లీ, ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. కమ్యూనికేషనే ఈ ఫౌండేషన్ మీ రిలేషన్షిప్కి. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ రీచ్ అవ్వాలి ఈ పర్సన్ అంటే కమ్యూనికేషన్ ఒక్కటే ఉంది. సో కమ్యూనికేషన్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య. సో ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ దట్ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ని బర్న్ చేసేసారు. కానీ ఇప్పుడు మళ్ళీ ద సేమ్ బ్రిడ్జ్ దే ఆర్ బిల్డింగ్ ద కమ్యూనికేషన్ బ్రిడ్జ్. మీరు మాట్లాడకపోయినా ఈ పర్సన్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు సడన్లీ. హాయ్, హౌ ఆర్ యూ, ఏం చేస్తున్నావు, ఎట్సెట్రా. లైక్ దే విల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ మూవీస్ ఆర్ వర్క్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ ఫ్యామిలీ మ్యాటర్స్. అన్నీ మాట్లాడతారు కానీ ఈ పర్సన్ తన పాస్ట్ చెప్పరు. ఓకే, సో వదిలేయండి, ఆ పాస్ట్ విషయం వదిలేసేయండి, ఇక్కడ తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి ఇప్పుడు తన పాస్ట్ ఏదైనా కూడా అది వదిలేసి మీతో కనెక్ట్ అయిపోవాలి. లైక్ కింగ్ ఆర్ క్వీన్లా మిమ్మల్ని ట్రీట్ చేయాలి అండ్ మీ పక్కన ఒక కింగ్ ఆర్ క్వీన్లా ఉండాలి. సో అది ఈ పర్సన్కి కావాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు ఈ ప్లాన్ వేస్తున్నారంటే, ఇది యాక్చువల్లీ ప్లాన్ కాదు, ఇది ఏంటంటే తన ఫేట్ అంతే. యూ బోత్ ఆర్ మెంట్ టు బి టుగెదర్. ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, దిస్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో ఇది ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్కి సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఉందో మీ పర్సన్ని పడుకోనివ్వట్లేదు, ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వట్లేదు, ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వట్లేదు. సో దట్ ఎనర్జీ, దట్ పాస్ట్ లైఫ్ ఎనర్జీ ఈ పర్సన్ని మళ్ళీ మీ వైపు తీసుకొస్తుందన్నమాట. బట్ ఒక చోట ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడ ఈ రిలేషన్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మీ పర్సన్ సైడ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సమ్ అథారిటీ ఫిగర్, వాళ్ళు ఈ పర్సన్ని మీ వైపు రాకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. టైం టు టైం ఇంట్లో ఉండాలి, ఆఫీస్ ఇల్లు అంతే, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, నో ఆన్లైన్, నో మూవీస్. ఓకే, అంటే ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఓన్లీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి అన్నట్టుగా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళగానే ఆన్లైన్ చాటింగ్ మొదలు పెడతారు మీతో. ఓకే, సో అది ఈ పర్సన్ చేస్తున్నది ప్రజెంట్ మీ పర్సన్ కండిషన్. అది ఆల్మోస్ట్ ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి డిసైడ్ అయ్యారు. దట్ డెసిషన్ మేకింగ్ అండ్ దట్ ఇండెసిసివ్నెస్ ఇదంతా ఎండ్ అయిపోయింది. దట్ కార్మిక్ సైకిల్ ఎండ్ అయింది. మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకున్నారు, మీ పర్సన్ నేర్చుకోవాల్సిన
లెసన్స్ మీ పర్సన్ కూడా నేర్చుకున్నారు. బట్ ఇక్కడ హ్యాపీనెస్ అనేది లేదు ఇక్కడ మీ పర్సన్కి. దే ఆర్ వెరీ సాడ్ విత్ 8 ఆఫ్ సోర్డ్స్. ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారో ఈ పర్సన్ ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే మిస్ అవ్వబట్టి ఈ పర్సన్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అదర్వైజ్ ఈ పర్సన్ బిహేవియర్ ఎలా ఉండేది అంటే పాస్ట్లో మీరు ఎన్ని మెసేజెస్ చేసినా అక్కడ నుంచి రిప్లై రాదు. మళ్ళీ అన్నీ చూస్తారు మెసేజెస్ అన్నీ, బట్ రిప్లై రాదు. ఓకే, మీరేమనుకున్నారంటే మీరు చాలా ట్రై చేశారు మాట్లాడదామని, కానీ ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వకపోతే వదిలేశారు. మీరు ఎవరిని చేయరు జనరల్గా, బట్ ఈ పర్సన్ని మీరు కావాలనుకున్నారు కాబట్టి మీరు మాట్లాడటానికి ట్రై చేశారు. బట్ దే రిజెక్టెడ్ యూ, దే గోస్టెడ్ యూ అండ్ దే వాక్డ్ అవే. బట్ ఎందుకు అలా బిహేవ్ చేశారు, దానికి రీజన్ ఏంటంటే మీరు తన పాస్ట్ కోసం అంతా తెలుసుకుంటే మళ్ళీ తనతో రిలేషన్ కావాలని అనుకోరు. సో తన పాస్ట్ అదంతా ఒక మాయలాగా క్రియేట్ చేసి, అంటే అబద్ధం, ఏది చెప్పినా అబద్ధం చెప్తారు. మీతో చెప్పారు కూడా ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇఫ్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ మ్యారీడ్, మీకేమని చెప్తారంటే నాకు మ్యారేజ్ అయింది, నాకు హస్బెండ్ ఆర్ వైఫ్ ఉన్నారు, సో ఐ డోంట్ వాంట్ యూ, ఇలా మొహం మీద చెప్పేస్తారు మీతో. ఓకే, మీకు వెంటనే అనిపిస్తుంది ఏంటిది ఇలా ఎందుకు చెప్పారు, నేను అడగకుండా ఎందుకు చెప్పారు అని, అంటే ఇది అబద్ధం అయి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది. కానీ ఎస్, నిజమే, అది మీరు అనుకున్నది నిజం, మీ పర్సన్ చెప్పేది అబద్ధమే. అండ్ సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్దామని అడిగారనుకోండి, నేను నా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి అంటారు. బట్ అక్కడ ఫ్యామిలీ అనేది లేదు, బట్ ఫ్యామిలీతో వెళ్తున్నానని మీకు అదొక క్రియేట్ చేసి చెప్తారు. అలా చిన్న చిన్న అబద్ధాలు. మీకు ఎలా అనిపిస్తుందంటే ఎక్కడో ఏదో తేడా ఉంది, ఈ పర్సన్ మీకు అబద్ధమే చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ అది నిజం కూడా అయి ఉండొచ్చు కదా అని మళ్ళీ మీరు అనుకుంటారు. మిమ్మల్ని అలా ఎందుకు ఒక డిలెమాలో పెట్టారంటే, తన పాస్ట్ కోసం మీరు తెలుసుకుంటే మొత్తం మీరు అడగచ్చు, తన లైఫ్లో ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు డిస్టెన్స్లో పెడుతున్నారు. సో అది తను అనుకునేది. ఇక్కడ తన ఫియర్ ఏంటి అని అంటే, మేబీ దిస్ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా, రిజెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఎందుకు రిజెక్ట్ చేశారు అని అంటే, ఈ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడో ఉంది, అంటే సమ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ. సో ఉండబట్టే ఈ పర్సన్ మీతో ఆ ప్రపోజల్ను, మీ కమిట్మెంట్ను రిజెక్ట్ చేశారు. కానీ ఆఫ్టర్ రిజెక్టింగ్ యూ, ద థర్డ్ పార్టీ ఆల్సో రిజెక్టెడ్ దిస్ పర్సన్. సంథింగ్ హ్యాపెండ్ దేర్. సో ఇప్పుడు మీరు మీ దగ్గర వచ్చి నాకు నేను ఏదైతే రిలేషన్ చూస్ చేసుకున్నానో మిమ్మల్ని కాదని, ఆ రిలేషన్ ఫెయిల్ అయింది అని మీతో చెప్పేస్తే, తన రిలేషన్షిప్ ఫెయిల్ అయిందని మీతో చెప్పేస్తే, మీరు వెంటనే దాన్ని టీజ్ చేయొచ్చు కదా. సో అది వద్దు ఈ పర్సన్కి, ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలని లేదు. సో ఒక ఫేక్ రీజన్స్ ఏవో చెప్పి మీ నుండి తప్పించుకుంటున్నారు. బట్ ఎంతకాలం తప్పించుకుంటారు అలా? ఇప్పుడు మీ దగ్గర మీ పర్సన్ ఏదో హ్యాపీగా ఉన్నట్టు, తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తే, మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు మీ పర్సనల్ లైఫ్లో. సో అది కంటిన్యూ చేయాలని లేదు, ఇప్పుడు నిజం చెప్పేయాలి మీకు అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. సో అందుకే ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఆ కాన్వర్సేషన్ని మీరు ముందుకు వెళ్ళనివ్వట్లేదు, మీరు కట్ చేస్తున్నారు మధ్యలో. ఓకే, హాయ్ అంటే హాయ్ అంటున్నారు, ఏదైనా అడిగితే చెప్తున్నారు అంతే. బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ అబౌట్ దేర్ పాస్ట్. ఓకే,
సో ఈ పర్సన్కి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎనీ ఒకేషన్. లైక్ మనకిప్పుడు దగ్గరలో ఏమున్నాయి, ఫెస్టివల్స్ ఏమన్నా ఉంటే ఆ రోజు విష్ చేసి ఆ రోజు మీకు చెప్పొచ్చు. లేదా అంతకంటే ఆస్పీషియస్ డే ఉంది ఇక్కడ మీ పర్సన్ దృష్టిలో, వ్యాలంటైన్స్ డే. ఆ వ్యాలంటైన్స్ డే రోజు కూడా చెప్పొచ్చు ఈ పర్సన్కి అదొక గోల్డెన్ ఛాన్స్ అనమాట మీకు ఓపెన్ అప్ అయ్యి అన్ని విషయాలు చెప్పడానికి. అండ్ దట్ డే హీ విల్ సెండ్ యూ ఎ మెసేజ్. మీరు ఎలా ఉన్నారంటే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయి ఒక న్యూ పర్సన్లా మీ దగ్గరికి, మీ లైఫ్లోకి వస్తే మీకు అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి లేదు అన్నట్టుగా మీరు వెయిట్ చేస్తున్నారు. వై? బికాజ్ మీకు తెలుసు ఈ పర్సన్కి ఉన్న ఆ థర్డ్ పార్టీ రిలేషన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ పర్సన్ సింగిల్గానే ఉన్నారు అని మీకు అనిపిస్తుంది. బట్ స్టిల్ మీరు కూడా డౌట్ పడుతున్నారు. ఒకవేళ ఉంటే, ఈ పర్సన్కి ఫ్యామిలీ ఉంటే నేను ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని మీరు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే, మీరు అనుకున్నది నిజమే. ఈ పర్సన్ ఫ్యామిలీతో లేరు, సింగిల్గానే ఉన్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ మీతో కమిట్ అవ్వాలని చూస్తున్నారు. సో మేబీ వ్యాలంటైన్స్ డే రోజు ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వచ్చు. లైక్ 9th to 18th ఈ డేట్స్లో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు మళ్ళీ. లేదా ఏదైతే మెసేజ్ మీ పర్సన్ దగ్గర నుండి రావాలని మీరు వెయిట్ చేస్తున్నారో ద సేమ్ మెసేజ్ ఈ పర్సన్ మీకు పంపిస్తారు. మీ మేనిఫెస్టేషన్ వర్క్ అయింది ఇక్కడ. మీరు డైలీ ప్రేయర్స్ చేస్తున్నారు గాడ్కి. మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అయిపోవాలి, ఒక న్యూ లైఫ్ మీరిద్దరు స్టార్ట్ చేయాలి. అండ్ మీ పాస్ట్ అంతా మీరు మర్చిపోవాలి, మీ పర్సన్ తన పాస్ట్ అంతా మర్చిపోవాలి. ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండాలి అని చూస్తున్నారు. ఓకే, అండ్ ఇదంతా కూడా జరగబోతుంది. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ మీకు మళ్ళీ కనెక్ట్ అయిపోతారు. దిస్ పర్సన్ వాంట్స్ టు మ్యారీ యూ. ఓకే, సో కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. కర్కాటక, వృశ్చిక, మీన రాశులు అండ్ మేష, సింహ, ధనుష్ రాశులు. అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మనకి. స్టార్టింగ్ కార్డ్ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి అంటే కలెక్టివ్కి ఇవన్నీ కూడా మీకు ఎందుకు వచ్చాయి, అసలు ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి మీ లైఫ్లో, మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, బ్లాక్ చేస్తున్నారు, అన్బ్లాక్ చేస్తున్నారు. ఇదంతా ఏంటి హెడేక్ అనుకుంటున్నారు మీరు. ఇదంతా ఏంటంటే కార్మిక్ లెసన్స్ అంటారు వీటిని. ఈ కార్మిక్ లెసన్స్ మీరు నేర్చుకున్న తర్వాతనే ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ పర్సన్ మీరు ఏదైతే మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో ద సేమ్ మెసేజ్ ఈ పర్సన్ మీకు పంపిస్తారు. లైక్ వ్యాలంటైన్స్ డే విష్ ఆర్ ఫ్లవర్స్ ఆర్ చాక్లెట్స్. ఓకే, ఆర్ ఎనీ గిఫ్ట్స్. ఇవన్నీ మీకు పంపించాలని చూస్తున్నారు. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ పర్సన్కి పంపించి ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ మీకు పంపించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా దే ఆర్ ఫీలింగ్ గిల్టీ. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో గుర్తొస్తే ఈ పర్సన్కి తన మీద తనకే చాలా షేమ్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అంటే అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వడం కూడా రాదు ఈ పర్సన్కి అని అనుకుంటారు మీరు. అంతలా బిహేవ్ చేశారు ఈ పర్సన్ మీతో ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఓకే, సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. అండ్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్.
ఫర్ సమ్ ఆఫ్ యూ. అండ్ ఇది ఈ కనెక్షన్ నెక్స్ట్ 2 monthsలో ఎలా ఉండబోతుంది అని అంటే, నెక్స్ట్ 2 monthsలో ఈ కనెక్షన్లో చాలా చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అసలు ఏ రీజన్తో వచ్చిందో ఆ రీజన్ని మీరు ఇద్దరూ మర్చిపోతారు. ఓకే, ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీ ఇద్దరి మధ్య, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారు, మీ లైఫ్లో లేరు, బట్ ఇక్కడ ద థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ ఎప్పుడైతే మీ పర్సన్కి ఆ క్లోజ్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇద్దరి మధ్య, ఈ పర్సన్ మీ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ థర్డ్ పార్టీని డిస్టెన్స్లో పెడతారు. ఆర్ సంథింగ్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద నెక్స్ట్ 2 months. ఆ 2 monthsలో మేబీ మీరిద్దరూ ఒకవేళ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే మ్యారేజ్ అనేది తప్పకుండా అవుతుంది ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్. అండ్ దట్ ఏరీ సీజన్ కుడ్ బి సిగ్నిఫికెంట్. ఓకే, సో ఈ పర్సన్కి మీరు ఒక డిఫరెంట్ పర్సనే కాదు, మీరు ఒక యూనిక్ పర్సన్లా కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. మీ పిక్చర్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేద్దాం, మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేద్దామని ట్రై చేశారు, బట్ అది అవ్వలేదు. ఓకే, మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేసి మిమ్మల్ని కంప్లీట్గా మర్చిపోదాం అని మిమ్మల్ని రిజెక్ట్ చేసేసారు. మీ ప్రపోజల్ని కూడా రిజెక్ట్ చేసి ఉండొచ్చు అండ్ మిమ్మల్ని అదే టైంలో బ్లాక్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్. బట్ మిమ్మల్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో ఈ పర్సన్ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. రివర్స్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు అర్థమైంది ఈ పర్సన్కి తను చేసుకున్నది మళ్ళీ రాంగ్ చాయిస్ అని. ఓకే, బట్ అప్పటికే చాలా లేట్. మీరు వాకవే చేశారు. ఇక ఈ పర్సన్తో మళ్ళీ ఎప్పుడు మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యారు మీరు. ఎస్, అదే చేస్తున్నారు మీరు, మాట్లాడకూడదు అని అనుకుంటూనే మాట్లాడుతున్నారు మీరు. ఓకే, వై? బికాజ్ నేను ఇందాక చెప్పాను కదా, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది ఇద్దరి మధ్య ఇక్కడ. అకార్డింగ్ టు దిస్ రీడింగ్, జస్ట్ టేక్ వాట్ రెజనేట్స్. ఈ పాస్ట్ లైఫ్ ఎనర్జీ మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుంది. యూనివర్స్ మీ ఇద్దరిని కలిపేలా మళ్ళీ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఐ డోంట్ నో వై దిస్ పర్సన్ వాంట్ టు ప్రొటెక్ట్ యూ. ఒక ప్రొటెక్షన్లా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు. ఓకే, అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకే, సో కమింగ్ టు అదర్ థింగ్స్, ఇక్కడ ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్స్ అయితే మీ కంటెంట్ ఎవరో దే ఆర్ స్టీలింగ్ యువర్ కంటెంట్. లైక్ ఒక రెఫ్రిజిరేటర్ ఓపెన్ చేసి మనకి కావాల్సిన ఐటమ్స్ ఎలా బయటకు తీసుకుంటామో అట్లా ఈ పర్సన్ ఎవరో మీ కంటెంట్ని కాపీ చేస్తున్నారో లేదా మొత్తం ఆ కంటెంట్నే పోస్ట్ చేస్తున్నారో ఏదో జరుగుతుంది. ఓకే, లైక్ దే ఆర్ గోయింగ్ టు యువర్ ఛానల్ ఆర్ సంథింగ్. మీరు ఎక్కడైతే కంటెంట్ పోస్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళి దాంట్లో నుండి వాళ్ళకి ఇష్టమైన కంటెంట్ తీసుకుని ద సేమ్ వే దే ఆర్ క్రియేటింగ్ దేర్ కంటెంట్. ఓకే, సో బీ కేర్ఫుల్. ఓకే, సో హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ మీ సోల్ ఏం అడుగుతుంది అసలు మిమ్మల్ని అని అంటే, మీరు కొంచెం ఎక్కువసేపు నిద్రపోవాలి. అంటే మీకు ఇక్కడ ఆ స్లీప్లెస్నెస్ అనేది కనిపిస్తుంది.
మీ లైఫ్లో మిస్సింగ్ ఏంటి అని అంటే మీరు హ్యాపీగా నిద్రపోయి అరౌండ్ 1 or 2 years అయింది. ఓకే, ఎందుకు మీరు అంత హ్యాపీగా పడుకోలేకపోతున్నారు అసలు అంటే మీ మైండ్లో ఎప్పుడు ఏవో థాట్స్ నడుస్తూ ఉంటాయి. మేబీ మీరు ఒక బిజినెస్ ఓనర్ అయితే అవే విషయాలు రన్ అవుతూ ఉంటాయి. మీరు పడుకున్నా కూడా మీ మైండ్లో అవే విషయాలు రన్ అవుతుంటాయి. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ ఆర్ ఇంట్లో ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ చేస్తున్న వాళ్ళైతే అవే విషయాలు రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఎనీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఆర్ ఎనీ రిలేషన్షిప్ మ్యాటర్స్ ఏముంటే అవి. బట్ యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ హెల్త్. మీరు సరిగా తినట్లేదు, సరిగా పడుకోవట్లేదు. ఐ డోంట్ నో వై మీ సోల్ ఇక్కడ చెప్తోంది మీకు హ్యావ్ గుడ్ స్లీప్ అని, కానీ మీరు యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ దేర్ విష్, యాక్సెప్ట్ దట్ సోల్ విష్. ఓకే, కానీ మీరు అది ట్రై చేయండి. కొంచెం అట్లీస్ట్ 5 to 7 hours మీరు స్లీపింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేయాలి. లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ 100% కనిపిస్తున్నాయి. స్లీప్లెస్నెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీకు అంటే మెమరీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఏది చూసినా ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఓకే, అండ్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోతూ ఉంటారు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి లైక్ ఇంపార్టెంట్ ఫైల్స్, అవి ఎక్కడో పెట్టేస్తారు, మీకు గుర్తుండదు. ఇంకా తర్వాత మీరు ఎంత గుర్తు చేసుకుందామని ట్రై చేసినా గుర్తురాదు. సో ఇదంతా ఫేస్ చేసే బదులు అండ్ బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, చెస్ట్ పెయిన్, హెడేక్. సో ఇవన్నీ ఫేస్ చేసే బదులు మీరు జస్ట్ 5 to 7 hours నిద్రపోవడానికి ట్రై చేయండి. చాలా హ్యాపీగా ఉంటుంది, మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఎక్కువ టైం ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ స్పెండ్ చేస్తున్నట్టయితే ఓపెన్ ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, గ్రీనరీలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే యాక్చువల్గా ఆ స్ట్రెస్ అనేది రిలీజ్ చేసుకోవాలనంటే ఆ గ్రీనరీ ఇంపార్టెంట్ మీకు. అంటే బయట క్లైమేట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ వాకింగ్ ఆర్ జిమ్కి వెళ్ళడం, ఎనీ యోగా అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఓపెన్ ప్లేసెస్లో చేయడానికి ట్రై చేయండి అదంతా కూడా. ఓకే, అండ్ డీటాక్సిఫై యువర్ బాడీ. ఓకే, సో ఇది రిగార్డింగ్ హెల్త్. అండ్ కమింగ్ టు అబండెన్స్, మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్నట్టయితే మీ దగ్గరికి కస్టమర్స్ వన్ బై వన్ వస్తూనే ఉంటారు. లాట్ ఆఫ్ అబండెన్స్, యూ విల్ టచ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద నెక్స్ట్ 2 weeks. ఓకే, మేబీ మీరు కొత్త బిజినెస్ ఐడియాస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే అవి కూడా సక్సెస్ అవుతాయి అండ్ లాట్ ఆఫ్ మనీ వస్తుంది మీ దగ్గరికి అండ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీకు లైక్ వెబ్ సిరీస్లో కానీ, యాడ్స్లో కానీ, మూవీస్లో కానీ ఇలా దేంట్లోనో యాక్టింగ్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఓకే, వై? బికాజ్ మీ పిక్చర్స్ ఎవరు వాచ్ చేస్తున్నారు, సమ్ సెలబ్రిటీస్. ఓకే, సో వాళ్ళు మీకు ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, మేబీ ఇన్ దేర్ వెబ్ సిరీస్ ఆర్ లైక్ దట్. ఓకే, సో ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే ఇది ఒక గ్రేట్ పీరియడ్ మీ లైఫ్లో. ఒక కెరీర్ పరంగా మీరు సెటిల్ అవ్వడానికి ఇదొక లక్కీ ఇయర్ అనుకోండి మీకు.
this 2026. Okay. సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు, డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. కానీ అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే తన విషయంలో, తన లైఫ్లో కెరీర్ పరంగా చూస్తే తనకు అసలు స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. కెరీర్ పరంగా ఎందుకు స్టక్ అయిపోయారు అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి ఈ పర్సన్కి. మేబీ సిన్స్ 2 years or 3 years ఈ పర్సన్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో స్టక్ అయ్యారు. ఓకే, ఆ టైంలో ఈ పర్సన్ ఫైనాన్సెస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు అండ్ తన సెల్ఫ్ కేర్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఎప్పుడైతే ఈ పర్సన్ లైక్ 8 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని మీట్ అయ్యారో అప్పటి నుండి ఈ పర్సన్ తన ఫైనాన్సెస్ పైన అండ్ తన సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ పర్సన్ మీ దగ్గర ఆర్ మీ బిహేవియర్ ఆర్ మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసి ఈ పర్సన్ చాలా నేర్చుకుంటున్నారు మీ దగ్గర. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మీ ఫోకస్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అన్నెసరీ థింగ్స్ ఎక్కువ ఆలోచించరు మీరు. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ అదే అబ్జర్వ్ చేస్తున్నారు. సో దే ఆర్ ట్రయింగ్ టు ఫర్గెట్ అబౌట్ దేర్ పాస్ట్. అంటే అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్ కంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు ఆపోజిట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో యూ రిజెక్టెడ్ దిస్ పర్సన్. ఓకే, ఒక పాయిజన్, మనం ఏదో ఇష్టమైనది ఏదో మనం తినాలనుకుంటాం, బట్ అది పాయిజన్ అని తెలిస్తే మనం తినం కదా, ఎంత దూరం పెడతాం. అలా చేశారు మీరు సేమ్. ఈ పర్సన్ మీకు హ్యాపీనెస్ ఇవ్వలేరు అని మీరు తెలుసుకున్నారు, ఆర్ ఇంకెవరికో కమిట్ అయ్యారు అని తెలుసుకున్నారు మీరు. ఎప్పుడైతే ఆ విషయం మీకు తెలిసిందో ఈ పర్సన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. యూ రిజెక్టెడ్ దిస్ పర్సన్ అండ్ యూ వాక్డ్ అవే సింప్లీ. బట్ ఈ పర్సన్కి కూడా ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంది తన లైఫ్లో. ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఈ పర్సన్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయారు. ఇంకా అంటే లైఫ్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ అది రాంగ్ అని ఇప్పుడు తెలుసుకున్నారు మిమ్మల్ని చూసిన తర్వాత. లెట్స్ బీ ప్రాక్టికల్ అనేది నేర్చుకున్నారు మిమ్మల్ని చూసి. ఓకే, మీ ఎవ్రీ మూవ్ ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ అది మీకు తెలియదు. మీ ఎవ్రీ పిక్చర్ ఈ పర్సన్ చూస్తూ ఉంటారు, కానీ మీకు అది తెలియదు. ఓకే, మీరేం చేస్తుంటారు, ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, మీ డైలీ రొటీన్ ఏంటి, ఓకే, మీ వర్క్ స్కెడ్యూల్ ఏంటి, ఇదంతా కూడా ఈ పర్సన్కి తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు ఉంటారు. ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు ఆల్రెడీ, అండ్ ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, బట్ మీకు తెలియనివ్వరు. ఓకే, అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. అది కూడా మిమ్మల్ని మీకు తెలియనివ్వరు, మీకు దూరంగా ఉంచుతారు ఆ విషయాలు. మీకు తెలియకుండా చాలా సీక్రెట్గా ఉంచుతారు అవన్నీ. ఓకే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆర్ మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్కి మీరు ఏదో గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఎప్పుడు ఈ పర్సన్ చేతిలోనే ఉంటుంది. ఓకే, మేబీ కీ చైన్ ఆర్ ఎనీ రింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బ్రేస్లెట్ ఆర్ వాచ్ అలాంటిది ఏదో. ఓకే, అది ఎప్పుడు మీ పర్సన్ దగ్గరే ఉంటుంది. ఆ విషయం కూడా మీకు తెలియనియరు. మీకు మేబీ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టి వస్తారు. ఎందుకంటే మీకు తెలియకూడదు మీరు ఇచ్చిన గిఫ్ట్ తన దగ్గర ఉంది ఇంకా అని తెలియకూడదు. ఐ డోంట్ నో వై దిస్ పర్సన్ ఈజ్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ పర్సన్ కంపేర్ టు అదర్స్. సమ్ ఇమ్మెచ్యూర్ మైండ్ లాగా కూడా అనిపిస్తుంది ఈ పర్సన్ చూస్తే, అండ్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్.
వే ఆఫ్ టాకింగ్ కూడా కొంచెం అలానే అనిపిస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మీరు అలా ఉండరు, మీరు కంప్లీట్లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్, లైక్ హై ప్రిస్టెస్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ పర్సన్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఒక అబండెంట్ పర్సన్. బట్ మీకు చాలా అన్నర్చరింగ్, కేరింగ్ ఆ ఎనర్జీస్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఈ పర్సన్ మీరు చాలా ప్యాంపర్ చేసేవారు, లైక్ కిడ్స్ని చూసుకునేవారు ఈ పర్సన్తో, మీరు అలా మాట్లాడేవారు కూడా. కానీ అదంతా కూడా ఈ పర్సన్ ఆపోజిట్గా తీసుకున్నారు. ఓకే, సమ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఏజ్ డిఫరెన్స్ కుడ్ బి సిగ్నిఫికెంట్ అండ్ ఫ్యామిలీ రిలేషన్ కుడ్ బి సిగ్నిఫికెంట్. ఈ పర్సన్కి ఫ్యామిలీ రిలేషన్ ఉండొచ్చు, మేబీ పాస్ట్ రిలేషన్, మీరు కాదు, ఇంకొక పాస్ట్ రిలేషన్, లైక్ థర్డ్ పార్టీ ఈజ్ ఎ ఫ్యామిలీ రిలేషన్, ఐ థింక్ సో. ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా కనిపిస్తుంది ఇక్కడ మనకి. బట్ ఎందుకు అంటే అవన్నీ అసలు ఈ పర్సన్ లైఫ్లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి అనమాట. అంటే ఈ పర్సన్కి చిన్నప్పటి నుంచి ఎవరు కూడా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరు ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ పర్సన్ లైఫ్లో మీరు అంత ప్యాంపరింగ్గా చూసుకున్నారు ఈ పర్సన్ని, లైక్ అ ఫాదర్ ఆర్ మదర్. ఓకే, అదంతా కూడా ఈ పర్సన్ మర్చిపోలేరు ఎప్పుడు కూడా. చాలా తను డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మీరే ఈ పర్సన్ని కేరింగ్గా, సపోర్టింగ్గా చూసుకున్నారు. తనకి ఏం హెల్ప్ కావాలో అది హెల్ప్ చేసేవారు. ఓకే, సో అదంతా మర్చిపోరు ఈ పర్సన్. ఇప్పుడు ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్, వాళ్ళెవరు కూడా మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీ పర్సన్తో కలిసి లేరు. వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు. హెల్ప్ చేయాల్సి వస్తుందేమో అని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు అని అనుకున్నారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని హెల్ప్ అడిగారో మీరు అన్నీ మర్చిపోయి హెల్ప్ చేశారు ఈ పర్సన్కి. ఒకవేళ ఫైనాన్షియల్ హెల్ప్ అయితే ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి ఇవ్వగలరా లేదా అని కూడా ఆలోచించకుండా ఫైనాన్షియల్ హెల్ప్ చేసి ఉండొచ్చు మీరు ఈ పర్సన్కి. సో అదంతా మర్చిపోరు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ ఆల్రెడీ ఒక ఇమ్మెచ్యూర్డ్ ఆ మెంటాలిటీ ఏదైతే ఉందో దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సపోజ్ మీరు ఏదో అడిగారు తన పాస్ట్ కోసం, తన పాస్ట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది తన లైఫ్లో అని అడిగారు అనుకోండి. ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయితే ఇలా జరిగింది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది అని చెప్తారు. బట్ లైక్ చిన్నపిల్లల్ని ఏదో అడగకూడని క్వశ్చన్ అడిగితే మనం వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు ఐ డోంట్ నో అని అలా వెళ్ళిపోతారు ఈ పర్సన్. ఇది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మీరు. ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. లేదంటే మీతో మాట్లాడడం ఇష్టం లేదని వెళ్ళిపోతారు. మాట్లాడడం ఇష్టం లేదని అంటే ఎందుకంటారంటే వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు ఆ విషయాలు. ఓకే, సో అది ఇక్కడ మీ ఇద్దరి మధ్య జరిగిన ఈ కాన్వర్సేషన్ వల్ల మీరు వాకవే చేశారు అండ్ సైలెంట్ అయిపోయారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. నౌ అగైన్ దిస్ పర్సన్ విల్ స్టార్ట్ చేజింగ్ యూ. మీరు ఎస్ అనేదాకా ఈ పర్సన్ చేజ్ చేస్తారు విత్ దేర్ ప్రపోజల్. ఓకే, ఇప్పుడు కూడా ఈ పర్సన్ సైలెంట్గానే ఉంటే మీరు కంప్లీట్లీ ఈ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ రారు అని తెలుసుకున్నారు ఇప్పటికీ. ఓకే, సో నౌ దే ఆర్ టేకింగ్ యాక్షన్. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 విత్ 555 అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాసులు, మిథున, తుల, కర్కాటక, వృశ్చిక, మీన రాసులు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ
ఆల్ఫబెట్స్ నేను చెప్పడం మానేశాను. ఆల్ఫబెట్స్ ఎందుకు చెప్పట్లేదనంటే ఆ ఆల్ఫబెట్స్లో ఉన్న వాళ్ళకే రీడింగ్ రెజొనేట్ అవుతుందా అని నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్కి. సో అందుకే ఆ పాయింట్ తీసేసాను ఈ వీడియోలోంచి. ఓకే, ఆల్ఫబెట్స్ చెప్పట్లేదు. ఓకే, సో రీడింగ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఒక్క పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఓకే, రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. అండ్ రీడింగ్ చూసే ముందు 3 to 7 times మీ పర్సన్ పేరు తలుచుకున్నప్పుడు చూడండి. రీడింగ్ ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు తలుచుకొని చూడండి. ఓకే, అండ్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.